నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే మా అక్క, సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం ప్రతి ఏటా కూడా ఇదే ఆబ్వియస్ గా ఆయన కరెక్ట్ గా ఒకే డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆగస్ట్ 16th or 17th సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. తన స్వక్షేత్రంలోకి ప్రవేశించేటటువంటి సమయం. నెల రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి, ఆయన సొంతింట్లో ఆయన ఉంటారు కాబట్టి ఎటువంటి రెమెడీస్ ని మనం చేసుకుంటే ఖచ్చితంగా, అంటే ఆయన కంఫర్టబుల్ గా ఉన్నారు కదా, మరి ఎటువంటి రెమెడీస్ ని చేసుకుంటే మన సమస్యలు త్వరగా సాల్వ్ అవుతాయి అంటే ఏం చెప్తారు అక్క? మనం చెప్పుకున్న పోర్టల్ కూడా ఇలాంటిదే పద్మిని. అంటే మనం ఆగస్ట్ 8th నుంచి 12th వరకు ఈ పోర్టల్ బాగుంటుంది అని చెప్పేది కూడా ఎందుకు అని అంటే, ఈ 16th నుంచి కరెక్ట్ గా మనకి 1 month కూడా సన్ లియోలో ఉంటారు కాబట్టి, అంటే సింహరాశిలో ఉంటారు సూర్యుడు కాబట్టి, ఆ పోర్టల్ గురించి కూడా ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పేది అందుకే అన్నమాట. అప్పుడు తీసుకున్నవన్నీ కూడా, అప్పుడు చెప్పినవన్నీ కూడా, మన ఫైల్స్ అన్ని కూడా ఆయన చూస్తూ ఉంటారు. ప్లానెట్స్ అన్నిటికీ కూడా మెయిన్ ప్లానెట్ వచ్చేసి సన్ కాబట్టి, సూర్యుడు కాబట్టి, ఆయన కంఫర్ట్ గా ఉంటే మిగతా అందరినీ కూడా కంఫర్ట్ చేయగలిగిన సత్తా ఆయనకు ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. మెయిన్ గా మనకి సన్ కంఫర్ట్ ఉంటే కనుక మూన్ కూడా కంఫర్ట్ అవుతాడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎవరికో జాతకంలో మరి అసలు సన్ బాగుండి కూడా మూన్ బాగుండకపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఆరోగ్యపరంగా సన్ బాగాలేదన్నప్పుడే మూన్ పరంగా మానసికంగా ఇబ్బందులు ఉండవు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, మనం ఆయన మంచి టైం, మంచి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కెరీర్ పరంగా మంచి చేస్తాడు. కావాల్సింది కదా. మీరు సన్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. కెరియర్ పరంగా సన్ బాగుంటే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా సన్ బాగుంటే చాలా మంచిది. అట్లాగే మీరు ఎవరికన్నా హెల్ప్ చేయాలి అని అనుకుంటే సన్ ద్వారా చేయగలుగుతారు. అంటే హెల్ప్ చేయాలంటే ఆ పొజిషన్ లో మీరు ఉండాలి కదా. అట్లాగే మీకు మంచి ఫ్రెండ్స్ ఉండాలి మీ చుట్టూరా, అంటే సన్ బాగుండి ఉండాలి ఖచ్చితంగా. ఇలా మనం గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫాదర్ రిలేటెడ్ ఏమైనా ఫాదర్ కి బాగుండాలి హెల్త్ అని అంటే కూడా సన్ బాగుండాలి. అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు మంచి జరగాలి అని అనుకుంటే గనక సన్ బాగుండి ఉండాలి. కాబట్టి ఈసారి ఈ 1 month మీకు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు అవ్వాలన్నా, లేదు అంటే గనక కొంతమందికి జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. అంటే ఫాదర్ రిటైర్ అయిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొడుకుకి కూతురుకో రావాలి, లేదా వైఫ్ కి రావాలి, ఆయన తదనంతరం చూస్తుంటారు. ఇది మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజున ఈ పీరియడ్స్ లో మీరు బాగా ట్రై చేసి నేను చెప్పే రెమెడీస్ కనుక మీరు ఫాలో అవుతే తప్పకుండా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాబ్ కోసమే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే చెప్పలేము. రెసెషన్ చాలా ఉంది. లే ఆఫ్లు అయితే ఇట్లా ఏదో ఎలా తీసి పాడేస్తున్నారు. మా కంపెనీస్ కి మరి కొంచెం కూడా జాలి దయ అనేది ఏం ఉండదు కదా. లవ్ యువర్ వర్క్ నాట్ యువర్ కంపెనీ. ఓ, ఇప్పుడు అలా ఉండాలా? అంతే, ఎప్పుడు అలానే ఉండాలి. నీ పనిని మాత్రమే నువ్వు ప్రేమించాలి, కంపెనీ కోసం కాదు. నేను లేకపోతే కంపెనీ ఏమైపోతుందో అని ఇప్పుడు కూడా ఆలోచించకూడదు. ఆ ఆలోచన అసలు తెచ్చుకోకండి. మిమ్మల్ని ఎవరైనా గుర్తించి మాకు ఇక్కడ మీరు చాలా కంఫర్ట్ ఉంటారండి, మా దగ్గరికి వచ్చేసేయండి అని అనుకుంటే గనక అన్ని బాగుంటే తప్పకుండా మీరు వెళ్ళాలి. అలానే మోరల్ వాల్యూస్ మర్చిపోమని నేను అనట్లేదు, మిమ్మల్ని మీరు మర్చిపోకండి అని అంటున్నా. ఓకే, కాబట్టి తప్పకుండా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరినన్నా మీ సహాయం మాకు కావాలి, మీ సేవలు ఇక్కడ ఇంకెక్కువగా గుర్తించబడతాయి అంటే తప్పకుండా మనం అక్కడ అడుగు వేయడం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మనం చూడాలి. ఇక్కడ మనం చేయాల్సింది అట్లా జాబ్స్ కోసం ఏం చెయ్యాలి అని అంటే సింపుల్ గా చెప్తాను నేను. తప్పకుండా సూర్యుడికి ఎర్ర పువ్వులు, కుంకుమ, కొంచెం బెల్లము వేసి, కాపర్ చెంబులు, రాగి చెంబులో 3 వేసి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వండి. ఈసారి మీరు ఏం చేస్తారు అంటే అలాగే మూన్ కి కూడా అర్ఘ్యం ఇవ్వండి. రాత్రిపూట మూన్ రైజ్ ఎప్పుడుందో చూసుకొని కాళ్ళు చేతులు కడిగేసేసుకుని, వీలుంటే అప్పటిదాకా తింటాం కాబట్టి ఆ బట్టలు కూడా మార్చుకుని, లేదు అసలు స్నానం చేయడం పెడితే ఇంకా మంచిది. తప్పకుండా మీరు మూన్ కి కూడా అర్ఘ్యం ఇవ్వండి. ఎప్పుడైతే ఈ 2 పనులు చేస్తామో
వీళ్ళిద్దరూ రక్షిస్తే చాలు ముందున్న పనులన్నీ చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఆ, కదా, ఆ, అవసరం మనకి. ఆ. అట్లాగే మీరు ఏం చేస్తారు అని అంటే గనక ఒక ఏదైనా మీకు ఇష్టమైన ఒక చెట్టును కొనుక్కోండి. మందార చెట్టు కావచ్చు, లేదు అంటే గనక ఎక్కువగా అయితే ఇక్కడ సన్ఫ్లవర్ గురించి చెప్పారు, పొద్దుతిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ గురించి చెప్పారు. సన్ఫ్లవర్స్ ఎక్కడైతే మీకు ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే పంట వేస్తారో వాళ్ళ వాటరింగ్ లేకపోతే మందులు వేయడము ఏదో ఒకటి చేస్తారు కదా, వాటికి మీరు కంపోస్ట్ అనేది ఉంటుంది వాళ్ళ, అది ఇస్తే గనక చాలా బాగా కలిసి వస్తుంది, ఆరోగ్యం చాలా బాగా చేకూరుతుంది, పనులన్నీ ఈజీగా అవుతాయి అని చెప్పి ఉందన్నమాట రెమెడీ. ఒకవేళ అలా కుదరలేదు అనుకోండి మీకు, మీరు ఏం చేస్తారు అని అంటే ఇంట్లో ఒక చెట్టుని తీసుకోండి, సన్ఫ్లవర్ అని కాకపోయినా ఏదైనా రోజ్ ప్లాంట్ ఒకటి కాకుండా మిగతా ఏమన్నా తీసుకోండి, లేదంటే తులసి చెట్టు కొత్తదిగా తీసుకుని దానికి వాటరింగ్ చేయండి, రోజు నీళ్లు పోయండి, చెప్పి మీకు ఏ పని కావాలో ఆ చెట్టుకి చెప్పండి, ఈ నెల రోజుల్లో మీకు ఆ పని ఖచ్చితంగా అవుతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఓకేనా, చిన్న ఈ 2 రెమెడీస్ చాలా మంచిది. అలాగే మనం ఈ నెల రోజుల్లో మనం వచ్చే ఆదివారాలని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. ఆగస్ట్ 16th వెళ్తుంది అంటున్నావు కదా, ఆగస్ట్ 16th నుంచా? సో ఆగస్ట్ 16th నుంచి మీరు 1 month మీరు చేయాల్సింది ఏంటి అని అంటే కొన్ని గోధుమలు బయట ఎక్కడన్నా చెట్టు దగ్గర వేయడం. మీకు ఓపిక ఉంది అంటే ఎవ్రీ సండే మీకు ఆర్థికంగా మీరు బాగుంది మీకు అంటే గనక 1.5 కిలో గోధుమలు ఎన్ని సండేస్ వస్తే అన్ని సండేస్ మీరు గుళ్ళో దానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే భగవంతుడి దగ్గర కూడా గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం కూడా చాలా మంచిది. ఈ 4 పనులు చేయండి, ఈ నెలలో ఆయన ఇచ్చే కంఫర్ట్ అంతా మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. బ్యూటిఫుల్. అలా అనుభవించాలి, ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు మన వాళ్ళు ఫేస్ చేయ, ఉద్యోగం ఉంది, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవి పనిచేస్తాయక. అసలు సన్ బాగుంటే ఉద్యోగంలో ఎటువంటి ఉన్నా కూడా ఆయన అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఫేమ్ కి కూడా ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కదా. మా పేరు ప్రఖ్యాతలు చక్కగా లేవు, అంటే రకరకాల అపవాదులు పోయాయి, వాళ్ళు వీళ్ళ వల్ల ఏవేవో చెప్పారు, మా బంధువులే మమ్మల్ని తప్పుగా మాట్లాడుకుంటున్నారు, మేము అలా కాదు అసలు అని అనుకున్నప్పుడు కూడా అర్ఘ్యం ఇవ్వడం వల్ల క్లియర్ గా వాళ్ళకి కనిపిస్తుంది. ఎక్కడైతే సన్లైట్ ఉంటుందో క్లియర్ గా ఉంటుంది, అవునా కాదా? ఆ క్లారిటీ అనేది వాళ్ళకే వస్తుంది, వాళ్ళకే కనపడుతుంది, మళ్ళీ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు.